హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓ అనే పదం ఉంటుంది కదా, ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు. ఎన్ఎఫ్ఓ ఫుల్ ఫామ్ వచ్చేసి న్యూ ఫండ్ ఆఫర్. అంటే ఇది ఏఎంసీస్ ఉంటాయి కదా, ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్బీఐ కానీ, టాటా కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ, ఇలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళ స్కీమ్స్, కొత్త స్కీమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ కొత్త స్కీమ్స్కి ఫండ్ రైజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక ఎన్ఎఫ్ఓను పెడతారు. ఒక 10 days కానీ 10 to 15 days ఒక ఎన్ఎఫ్ఓ రిలీజ్ చేస్తారు. ఆ పీరియడ్లో మనం ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి యూనిట్స్ అలాట్ చేస్తారు. సో ఆ యూనిట్కి ప్రైస్ వచ్చేసి మినిమం 10 rupeesకే పెడతారు. అది ఫేస్ వాల్యూ అంటారు దీన్ని. సో 10 rupeesలో మనకు ఒక ఎన్ఎఫ్ఓకి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఏవి ప్రైస్. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఎన్ఏవి ప్రకారమే యూనిట్స్ అలాట్ చేస్తారు. సో ఎన్ఎఫ్ఓలో వచ్చేసి మనకు మినిమంలో దొరుకుతుంది, చాలా తక్కువ. ఈ ఫేస్ వాల్యూ స్టార్టింగ్ 10 rupeesకే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 10 rupeesలోనే మనకి యూనిట్స్ అనేవి దొరుకుతాయి. సో అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాట్ చేయడం జరుగుతుంది ఇది. సో ఈ యూనిట్స్ని వచ్చేసి మనము సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి, అంటే మనం యూనిట్స్ అలాట్ చేసుకోవడానికి అప్లికేషన్ చేసుకోవడానికి డేట్స్ ఇస్తారు. ఒక స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అని ఇస్తారు. సో ఆ స్టార్టింగ్ డేస్, ఎండింగ్ డేట్ వచ్చేసి 10 to 15 days ఇస్తారు. స్టార్టింగ్ డేస్ నుంచి 15, ఒక్కొక్క కంపెనీ ఒక రకంగా. కొన్ని కంపెనీస్ 10 days ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 15 days ఇస్తాయి. సో ఈ యూనిట్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ యూనిట్స్ అలాట్ చేస్తారు. ఈ యూనిట్ అలాట్మెంట్ అనేది ఎన్ఎఫ్ఓ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి ఒక 5 daysలో యూనిట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో లాంచ్ అయిన తర్వాత మనకి 10 rupeesకి దొరకదు. తర్వాత నుంచి మనకు వాళ్ళ ఎన్ఏవి ప్రకారం దీని వాల్యూ మారుతూ ఉంటుంది. 10 rupees కంటే అబోవ్ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో మన బిజినెస్ని బట్టి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్కీమ్ బట్టి, స్టాక్స్ బట్టి ఉంటుంది. సో ఎన్ఎఫ్ఓలో మాత్రమే 10 rupees దొరుకుతుంది. ఈ ఎన్ఎఫ్ఓ అనేది మనకి స్టాక్ మార్కెట్లో ఐపీఓ అంటారు కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. సో సేమ్ దానిలాగే ఉంటుంది. కాకపోతే ఐపీఓలో వచ్చేసి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి షేర్స్ అనేవి అలాట్మెంట్ జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఎన్ఎఫ్ఓలో మాత్రం కంపల్సరీగా అందరికీ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక నుంచి మనకు యూనిట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్ ఆన్ మార్కెట్ అన్నట్టు, మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో ప్రజెంట్ మార్కెట్లో చాలా ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయి, చాలా మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నాయి. సో ఎవరైతే ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో 10 rupees వాల్యూతో, ఎన్ఎఫ్ఓలో వచ్చేసి మినిమం అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ మినిమం అమౌంట్తో కొన్ని కంపెనీస్ 100 rupeesతో ఉంటాయి, కొన్ని కంపెనీస్ 500తో ఉంటాయి, కొన్ని కంపెనీస్ మినిమం 1000 rupeesతో కూడా ఉంటాయి. సో అలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మినిమం అమౌంట్తో లాంచ్ చేస్తారు. సో తక్కువ ప్రైస్లో, అంటే యూనిట్ ప్రైస్ 10 rupeesలో మనకు దొరుకుతాయి ఇక్కడ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.